దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 17. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్ని గుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు. ఎవరు చెప్పండి? మన దేవుడు ఎవరు చెప్పండి? సమర్థుడు. అందరూ ఈ మాట గుర్తుపెట్టుకోండి. మన దేవుడు ఎవరు చెప్పండి? సమర్థుడు, అసమర్థుడు కాదు. ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. హల్లెలూయా. ఆయన శక్తి కలిగిన దేవుడు. యేసయ్య నామములో శక్తి ఉంది. దేవుని ప్రియులారా, యేసు నామాన్ని పిలిస్తే చాలు, ఉచ్చరిస్తే చాలు, యేసు నామాన్ని తలచుకుంటే చాలు, మన జీవితాల్లో గొప్ప కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. మన దేవుడి గురించి ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే సమర్థుడు. హల్లెలూయా. సామర్థ్యము కలిగిన దేవుడు. సమర్థుడు అని అంటే ఏదైనా చేయడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, సామర్థ్యము కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న దేవుడు సమర్థుడు. ఈ పూట మీరు అందరూ మాట మీరు గట్టిగా పట్టుకోవాలి. యేసయ్య ఎవరనంటే సమర్థుడు. హల్లెలూయా. దేనికి సమర్థుడనంటే అక్కడ ఒక సందర్భం జరిగింది. అక్కడ ఒక సారాంశం, ఒక సన్నివేశం, ఒక యథార్థమైన సంఘటన. రాజుల కాలంలో చరిత్ర తెలియజేస్తున్న సత్యం ఏంటంటే నెబుకద్నెజరు అనే ఒక మహా చక్రవర్తి పరిపాలిస్తున్న కాలంలో, దేవుని ప్రియులారా, పూర్వకాలంలో రాజులు పరిపాలన చేసేవారు. ఇప్పుడంటే ప్రజా పరిపాలనలోకి వచ్చేసాం మనం. ఒకప్పుడు రాజరిక పరిపాలన ఉండేది. రాజులు పరిపాలన చేశారు. వాళ్ళు ఏది చెప్తే అదే. వాళ్ళ మాటకు ఎదిరించామా ఇక ఏముండదన్నమాట. అందుకే అనేవారు పూర్వకాలంలో, రాజులు తలుచుకుంటేనంట తిండికి కొదువు ఉండదు, రాజులు తలుచుకుంటే తిండికి కొదువు ఉండదు చెప్పాలి, దెబ్బలు కూడా కొదువు ఉండదు. అలా కొట్టేవారు. అలా దేవుని ప్రసారా. మరి రాజుల పరిపాలనా కాలంలో నెబుకద్నెజరు అనే మహాచక్రవర్తి పరిపాలన చేస్తున్న ఆ రోజుల్లో ఆ నెబుకద్నెజరు పరిపాలన క్రింద కొంతమంది యవనస్తులు పనిచేస్తూ ఉన్నారు. యవనస్తులు ఆ రాజుల యొక్క పరిపాలనలో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఏమిటి వాళ్ళ పని అంటే, రాజుగారు ఏ పని అప్పగించినా ఆ పని శ్రద్ధగా చేసేవాళ్ళటండి. ఏ పని అప్పగించినా బాధ్యతగా చేసేవారు. ఎక్కడికి పంపించినా పన్ను వసూలు చేయమంటే పన్ను వసూలు చేసి నమ్మకంగా ఆ డబ్బు, ఆ ద్రవ్యమంతా రాజుకు అప్పగించేవారు. చాలా నమ్మకంగా, చాలా యథార్థంగా వాళ్ళు కొనసాగుతూ ఉంటే కొంతమందికి నచ్చల. దేవుని ప్రియులారా, యథార్థంగా బ్రతుకుతున్నప్పుడు, నీతిగా బ్రతుకుతున్నప్పుడు, పవిత్రంగా బ్రతుకుతున్నప్పుడు వాళ్ళ మీద నిందలు వేయడానికి అనేక మంది చూస్తూ ఉంటారు. హల్లెలూయా. యథార్థంగా బ్రతికే వాళ్ళ మీదకి, నీతిగా బ్రతికే వాళ్ళు ఒకళ్ళు ఆశించకుండా వాళ్ళదేదో వాళ్ళు వండుకొని తింటూ కాయ కష్టం చేసుకుంటూ దేవుని ప్రజలు యథార్థంగా నీతిగా బ్రతుకుతుంటే వాళ్ళ మీద నిందలు వేయడానికి, అపనిందలు వేయడానికి చాలామంది చూస్తూ ఉంటారు. ఆ రాజు యొక్క పరిపాలనా కాలంలో షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే 3 యవనస్తులు చాలా నమ్మకంగా కొనసాగుతూ ఉంటే కొంతమంది కుట్ర పన్ని వాళ్ళ మీద అసూయ చేత ఎలాగైనా సరే వీళ్ళని ఉద్యోగుల నుంచి ఓడగొట్టాలి, ఎలాగైనా సరే వీళ్ళని ఉద్యోగాల్లో నుంచి ఓడగొట్టాలి. ఏదైనా ఒక మాయ మాటలు చెప్పి, రాజుగారికి ఏదైనా మాయ మాటలు చెప్పి వీళ్ళు ఏం చెప్పండి, ఉద్యోగుల నుంచి ఓడగొట్టాలని చెప్పి ప్లాన్ చేసుకొని ఒకరోజు కొంతమంది గుంపుగా సందడిగా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజుగారిని పొగుడుతూ ఉన్నారు. రాజా రాజా, ఏమి వైభోగం రాజా, రాజా రాజా, మీరు కట్టిన నగరాలు, మీ యొక్క పరిపాలన, అబాబాబాబాబో, మీ యొక్క పరిపాలన చూస్తూ ఉంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి రాజుగారిని పొగుడుతా ఆ మాట ఈ మాట చెప్పి పొగుడుతూ ఉంటే రాజుగారు అంతలా ఉబ్బిపోయాడు అంటండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు చాలామందికి పొగడతంటే చాలా ఇష్టం. చెప్పాలి, స్తోత్రం చెప్పాలి.
ఆ మధ్య ఒక సామెత తిన్నాను. కూరకి తాలింపు అవసరమాట. కూరకి ఏం అవసరం చెప్పండి? బట్టకి జాడింపు అవసరం. బట్టలకి ఏం అవసరం చెప్పండి? కూరకి తాలింపు, బట్టకి జాడింపు, మనిషికి పొగిడింపు అవసరం అన్నమాట. స్తోత్రం చెప్పాలి గట్టి. హల్లెలూయా. దేవుని ప్రజలు ఎవరైనా మనం తిడితే సహించం, కానీ పొగిడితే మాత్రం మరి ఏంటనుకుంటున్నా, నేనంటే ఏంటనుకుంటున్నా. హల్లెలూయా. రాజుగారిని పొగిడేసరికి ఆ మాత్రం ఉబ్బిపోయాడు ఆయన. ఉబ్బిపోయి మరి ఏంటి, మరి మీరు వచ్చిన సంగతి ఏంటి చెప్పండి అంటే, రాజా ఏమి లేదు రాజా, ఒక నెల రోజులు మీ దగ్గరే పూజ చేసుకోవాలి, మీ దగ్గర ఆరాధన చేసుకోవాలి, ఇక ఏ దేవుడికి నమస్కారం చేయకూడదు, ఏ గుడికి వెళ్ళకూడదు, ఏ చర్చికి వెళ్ళకూడదు, ఒక నెల రోజులు మీ దగ్గరే ఉండాలి. ఆ విధంగా మీరు ఒక చట్టాన్ని, ఒక శాసనాన్ని చేయమంటే, మరి రాజుగారికి తెలియకుండా ఒక శాసనం చేసేసారు. అదేంటంటే, ఒక నెల రోజులు రాజుగారి దగ్గరే పూజ చేయాలి, ఆరాధన చేయాలి. రాజుగారు ఒక బొమ్మని, ఒక ప్రతిమను చేసి పెట్టారండి. ఒక బంగారు ప్రతిమను చేసి పెట్టారు. ప్రతి ఒక్కరూ ఒక నెల రోజులు ఆ బొమ్మ దగ్గర పూజ చేయాలి, ఆ బొమ్మకి నమస్కరించాలి, అంటే బొమ్మను ఆరాధించాలి. దేవుని ప్రేరా, ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు ఎవరయ్యారంటే, వీరు జీవము గల దేవుని ఆరాధించేవాళ్ళు. ప్రైజ్ ద లార్డ్. జీవము గల దేవుణ్ణి సేవించేవాళ్ళు. షడ్రకు, మేషకు, అబేద్నెగో అనే వాళ్ళు దేవుని ప్రజరా యేసుక్రీస్తుని వాళ్ళు వెంబడిస్తూ, వాళ్ళు అనుసరిస్తూ ప్రార్థన చేసుకునే వాళ్ళు. ఎప్పుడైతే రాజుగారు ఈ మాట చెప్పారో వాళ్ళకి చాలా బాధ అనిపించింది. అరే ఇప్పుడు ఏం చేయాలి? రాజుగారి మాట మనం ధిక్కరించడానికి లేదు, మరి ఏం చేయాలి అని అంటే, దేవుని ప్రజలు వాళ్ళు తీసుకున్న నిర్ణయం ఏంటనంటే, ఆ ముగ్గురు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఒకవేళ రాజుగారు చంపేసినా పర్వాలేదు, మేము మాత్రం ఆ ప్రతికి నమస్కారం చేయమని చెప్పి ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారండి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ముగ్గురు ఒకే మాట మీద ఉన్నారు. దేవుని ప్రజరా, షడ్రకు, మేషకు, అబేద్నెగో నేను ఎప్పుడు ధ్యానిస్తున్నాను, నాకు అర్థమయ్యే విషయం ఏంటంటే, భక్తి చేస్తే అలా చేయాలి. ప్రైజ్ ద లార్డ్. ఎలా చేయాలి చెప్పండి? అలా చేయాలి. అలా అని అంటే ఒకే మాట, ఒకే నిర్ణయం. దేవుని ప్రజారా, మనము వెంబడిస్తున్న దేవుడు జీవం గల దేవుడు కనుక ఆయన్నే ఆరాధించాలి, ఆయన్నే సేవించాలి, ఆయన్నే స్తుతించాలి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఎన్ని అడ్డుబండ్లు వచ్చినా, ఎన్ని అవాంతరాలు ఎదురైనా సరే వెనక్కి తిరిగి చూడని ఒక బలమైనటువంటి నిర్ణయం కలిగి, ఒక బలమైన సమర్పణ కలిగి, ఒక బలమైనటువంటి దేవుని ప్రజల ఒక నిబంధన కలిగి వాళ్ళు దేవుళ్ళు కొనసాగుతూ ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. నాకు యెహోషువ భక్తుడు కూడా జ్ఞాపకం వస్తున్నాడు. యెహోషువ భక్తుడు కూడా ఒకే మాట అన్నారు, మీరు ఎవరిని సేవిస్తారో సేవించండి, మీరు ఎవరిని ఆరాధిస్తారో ఆరాధించండి, కానీ నేనును నా ఇంటి వారిను యెహోవానే సేవిస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఒక నిబంధన, ఒక కట్టుబాటు ఉండాలి. దేవుని ప్రజల గమనించిన, ఆలోచించండి. వీళ్ళ ముగ్గురు చాలా ఒక కట్టుదిట్టమైన నిర్ణయం కలిగి వాళ్ళు కొనసాగిపోతూ ఉంటే, ఒకరోజు వాళ్ళు ప్రార్థన చేసుకుంటూ ఉంటే వీళ్ళు రాజుగారికి చెప్పేశారు. ఈ అసూయ పని, కుట్ర పనులు రాజుగారు చెప్పేస్తే రాజుగారి కోపం వచ్చి, ఎవరైనా సరే మరి నేను నిలబెట్టిన ప్రతిమకి నమస్కారం చేయకపోతే అగ్నిగుండంలో వేసేస్తానని చెప్పి ఒక చట్టాన్ని కూడా పుట్టించారు కదండి. దేవుని ప్రజరా, మరి వీళ్ళు వ్యతిరేకంగా నడిచేసరికి రాజుగారి కోపం వచ్చి మరి వీళ్ళు నమస్కారం చేయని అంటున్నారు. దేవుని ప్రజల చుట్టుపక్కల ప్రజలందరూ, ఎవరే యవనస్తులు, మీకు చాలా భవిష్యత్తు ఉంది, మీకు చాలా వయసు ఉంది, దయచేసి చూసి చూడనట్టు ఏదో అలా నమస్కారం పెట్టండి రా బాబా అంటారు అందరూ. కానీ వాళ్ళు మాత్రం అంటారు, మేము మా దేవునికి తప్ప మరి ఇంకా దేనికి నమస్కారము చెయ్యము. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజలు గమనించండి, ఆలోచించండి. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టి రాజుగారి దగ్గర వాళ్ళు ఏమంటారంటే, ఆ మాట చదవండి ఒకసారి. 17వ వాక్యమేనా? దానియేలు గ్రంథం చూడండి. వాళ్ళందరూ అంటున్న మాట ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు ఇదిగో రాజా, మండుచున్న ఈ వేడిమి గల
అగ్ని గుండములో నుండి మమ్మల్ని తప్పిస్తాడు, రక్షిస్తాడు, సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షిస్తాడు. ఒకవేళ ఆయన మమ్మల్ని రక్షించకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజించము. నీవు నిలవబెట్టించిన ఆ బంగారు ప్రతిమకు నమస్కారము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి ఎంత కట్టుదిట్టమైన నిర్ణయం తీసుకుని వాళ్ళు కొనసాగిపోతూ ఉన్నారు. ఎవరైతే ఇలాంటి భక్తి చేస్తారో వారి జీవితాల్లో నా ప్రభు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తారు. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. రాజుగారికి కోపం వచ్చేసింది, విపరీతమైన కోపం వచ్చేసిందండి. ఏం చేస్తారు తెలుసా రాజుగారు? వీళ్ళ ముగ్గురిని తీసుకుని ఎవరు అక్కడ అని చెప్తే భటులు వచ్చారు. వాళ్ళని ముగ్గురిని తీసుకుని వీళ్ళు అగ్నిగుండంలో వేసేయండి అని చెప్పానంటే దేవుని ప్రసారా ముగ్గురిని 3 రెళ్ళు 6 పట్టుకున్నారు. ఒక్కొక్కరిని 2 పట్టుకున్నారు. ఆ రెక్కొకడు ఈ రెక్కొకడు, ముగ్గురిని 6 పట్టుకున్నారు. 6 పట్టుకొని అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి రెడీ 1 2 3 అని ఇసిరేసరికి వాళ్ళ ముగ్గురు బాగానే ఉన్నారు, వీళ్ళ 6 ఆవిరైపోయారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. వాస్తవం అండి, నిజంగా జరిగిన సంఘటన. దేవుని ప్రసారా ఆ ఆవిరికి వీళ్ళ 6 అక్కడే కాలిపూడిద అయిపోయారు. కానీ ఈ షడ్రకు, మేషకు, అబేద్నెగోలు మాత్రం వారు కాలిపోకుండా అగ్నిగుండంలో పాటలు పాడుతూ హాయిగా వాళ్ళు సంచరిస్తూ ఉన్నారు. 2 చేతులైతే గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రసారం ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతాను. అగ్నిగుండంలో వేస్తే కాలిపోకుండా ఉంటారా? అమ్మా? కొన్నిసార్లు కొంతమంది అగ్నిగుండాలు దాటిస్తూ ఉంటారు. అగ్నిగుండాలు నిప్పుల మీద నడుస్తూ ఉంటారు. దేవుని ప్రసార నిప్పుల మీద నడిచేవాడు నెమ్మదిగా నడవడో, అడుగులు పరుగెత్తుకుని వెళ్ళిపోతాడు. పరుగుని ఎదుగుపోతాడు, చాలా వేగంగా పరుగెత్తేస్తాడు. దేవుని ప్రసార గమనించిన ఆలోచించండి. ఆ కాళ్ళు తర్వాత బొబ్బలు వచ్చేసి ఆ తర్వాత వాళ్ళు చాలా ఇబ్బంది పడతారు. దేవుని ప్రసార జస్ట్ అగ్ని మీద నడిస్తేనే వాళ్ళ కాలు బొబ్బలు వచ్చేస్తున్నాయి కదా, అగ్నిగుండంలో వేసేస్తే వారు ఎందుకు కాలిపోలేదు? ప్రైజ్ ద లార్డ్, స్తోత్రం చెబుదామా? ఎందుకు వారు అగ్నిగుండంలో కాలిపోలేదంటే దహించు అగ్ని అయిన నా దేవుడు అగ్ని గుండంలోనికి దిగి వచ్చాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దహించు అగ్ని అయిన దేవుడు అగ్ని గుండంలోకి ఎప్పుడైతే దిగి వచ్చాడో అగ్ని బలము చల్లారిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల వారు అగ్నిగుండంలో సంతోషంగా పాటలు పాడుతూ సంచరిస్తూ ఉంటే రాజుగారు ఎక్కడో ఎత్తైన కొండ మీద చూశాడండి. ఎత్తైన ప్యాలెస్ నుంచి చూస్తే రాజుగారికి 3 కనపడట్లేదంట, 4 కనపడుతూ ఉన్నారు. ఎంతమంది చెప్పండి? 4 కనపడుతుంటే వెంటనే తులిపాడి ఎవరక్కడ వేసింది ఎంతమందిని రా? 3. అరే మరి దాంట్లో 4 ఉన్నారు చూడండి రా అని చెప్పి బయటికి తీయమంటే దేవుని ప్రసారా వాళ్ళని గొలుసులేసి బయటికి తీస్తేనేమో 3 వస్తున్నారు. ఒరే మరలా లోపల ఏంటంటే మరలా లోపల వేస్తే 4 అవుతున్నారు. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజల ఆశ్చర్యం, అద్భుతం, యథార్థమైన సంఘటన, చరిత్ర చెప్తున్న సత్యం. దేవుని కొరకు ఎవరైతే నిలిచి ఉంటారో, దేవుని కొరకు ఎవరైతే ఒక సమర్పణతో, దేవుని ప్రజల ఒక తీర్మానము కలిగి, ఒక సమర్పణగా ఒక తీర్మానం కలిగి ఎవరైతే భక్తి చేస్తారో, ఊగిసలాడిపోయే భక్తి కాదు. కొంతసేపు అటు కొంతసేపు ఇటు. దేవుని ప్రజలు కొంతసేపు లోకము, కొంతసేపు దేవుడు. దేవుని ప్రజల కొంతసేపు అటు ఇటు ఊగిసలాడే భక్తి చేస్తే మన పక్షంగా ఏ కార్యాలు జరగవు. దేవుడు మనకి ఏ విధంగానూ సహాయము చేయలేడు. ఆయన ఎవరి పక్షంగా ఆయన నిలిచి సమర్థునిగా కార్యాలు చేస్తాడంటే ఎవరైతే ఒక తీర్మానము కలిగి, సమర్పణ కలిగి ఆయనను సేవిస్తారో. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా ఒకే తీర్మానం కలిగి, ఒకే నిర్ణయంతో, ఒకే బాటలో,
ఎవరైతే కొనసాగుతారో నా దేవుడు వారి జీవితాల్లో అగ్ని వంటి మహాశ్రమలను సహితము తప్పించగలిగిన గొప్ప దేవుడు నేను ఆరాధిస్తున్న ప్రభు. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా ఒట్టి మాటలు కాదు, చాలా శ్రేష్టమైన మాటలు. షడ్రకు మేషకు అబేద్నెగోలు మాత్రమే తప్పించరని అనుకోవద్దు. ఒకవేళ నీ జీవితం ఏదో ప్రతి సమస్యలో నుంచి, ప్రతి శోధన నుంచి, ప్రతి కష్టం నుంచి నా దేవుడు నేను తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెప్పాలి గట్టిగా. దేవుని ప్రజలు గమనించి ఆలోచించండి. షడ్రకు మేషకు అబేద్నెగోలు వాళ్ళని బయటకు తీస్తే వాళ్ళ తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదట. ఎంత గొప్ప విశేషం అండి బాబు, ఆశ్చర్యం. వాళ్ళ తల వెంట్రుకలు ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదట. కొన్నిసార్లు గ్యాస్ పొయ్యి మీద మనము ఆ కొండలు మనం దించుతున్నప్పుడు లేదా పెడుతున్నప్పుడు చేతులు కాళ్ళు కాల్ చేసుకునే తల్లులు చాలామంది లేకపోలేదు. ఇది గ్యాస్ పొయ్యికి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. స్తోత్రం చెబుదామా గట్టిగా. దేవుని ప్రజరా 7 అంతల అగ్నితో మండుతున్న అగ్నిగుండలకు వెళ్ళిన షడ్రకు మేషకు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ తల వెంట్రుకల్లో ఒక్క వెంట్రుక కూడా కాలిపోలేదండి. చదువుతారు, ఆ మాట చదువుతారు ఒకసారి. 27 నుంచి మొదటి నుంచి చూడండి ఒకసారి. అధిపతులు, సేనాధిపతులు, సంస్థానాధిపతులు, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి, చూడండి చాలామంది ప్రజలు కూడి వచ్చి ఆ మనుషులు పరీక్షించారు. వారి శరీరములకు అగ్ని ఏ హాని చేయకుండాటయు, వారి తల వెంట్రుకలలో ఒక్కటైనను కాలిపోకుండాటయు, వారి వస్త్రములు చెడిపోకుండాటయు, అగ్ని వాసనైనను వారి దేహములకు తగలకుండా కాపాడిన గొప్ప దేవుడు ఆయన. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. గట్టిగా ప్రభుని స్తుతించుదాం. అగ్ని వాసన కూడా అంటకుండా, వాళ్ళ తల వెంట్రుకలు కాలిపోకుండా, వాళ్ళ వస్త్రాలు కాలిపోకుండా. ఎంత ఆశ్చర్యం అండి బాబు. నా దేవుని ప్రజరా ఒకే ఒక్క మాట, ఎవరైతే సమర్పణ కలిగి, ఎవరైతే త్యాగము కలిగి, ఎవరైతే ఒక మంచి తీర్మానంతో, ఎవరైతే నిజమైన నిష్ట కలిగిన భక్తి చేస్తారో వారి పక్షంగా నా దేవుడు నిలిచి ఉంటాడు. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రకు మేషకు అబేద్నెగోను తప్పించిన దేవుడే మనల్ని కూడా తప్పించి రక్షించడానికి ఆయన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో విషయాలు ప్రభు మనల్ని రక్షించి కాపాడుతూ ఉన్నారండి. చాలామంది సాక్ష్యాలు చెప్పమంటే మరి ఏదో ఆలోచిస్తూ ఉన్నారు. ఎన్నో విషయాలు ప్రభు మనల్ని తప్పించి రక్షించి కాపాడుతూ ఉన్నారు. రక్షణ అనేది 2 విషయాలు. ఒకటి ప్రాణ రక్షణ, రెండవది ఆత్మరక్షణ. 2 చాలా ప్రాముఖ్యమైనవి. ప్రాణ రక్షణ అందరికీ తెలుసు, కానీ ఆత్మరక్షణ చాలామందికి తెలియదు. దేవుని ప్రజారా, మన ప్రాణము చాలా విలువైనది. మన ప్రాణము దేవుని ప్రజరా, మన ప్రాణాన్ని కాపాడగలిగిన దేవుడు, మన జీవాన్ని కాపాడగలిగిన దేవుడు, దేవుని ప్రజరా మన జీవితాన్ని కాపాడగలిగిన దేవుడు, అట్ ద సేమ్ టైం మన ఆత్మను కూడా కాపాడగలిగిన దేవుడు యేసయ్య. హల్లెలూయా. కనుక ఆత్మను గురించిన ఆలోచన ఉండాలి. ఆత్మను గురించిన మనిషి 3 భాగాలు: ప్రాణము, ఆత్మ, శరీరం. మనిషి 3 భాగాలండి. చెప్పండి. ప్రాణము, శరీరము, ఆత్మ. ప్రాణాత్మ శరీరాలు. దేవుని ప్రజారా గమనించాలి, ఆలోచించాలి. ఆత్మ చాలా ప్రాముఖ్యమైంది. ఈ ఆత్మను గురించి ఎవరైతే ఆలోచన కలిగి, శ్రద్ధ కలిగి ఆత్మ రక్షణ పొందుతారో నా దేవుని ప్రజారా వారి జీవితంలో ప్రభు వాళ్ళని రక్షించడానికి ఆయన శక్తి కలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు. హల్లెలూయా. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి? ఆత్మలకు కాపరి. ఎవరు కాపరి చెప్పండి? ఆయన ఆత్మలకు కాపరి. నా దేవుని ప్రజలు గమనించి ఆలోచించాలి. ఆయన గొప్ప దేవుడు, శక్తి కలిగిన దేవుడు, మహత్కార కార్యాలు, భీకర కార్యాలు చేసే దేవుడు. ఒకటి, రక్షించేదానికి ఆయన సమర్థుడు. దేనికి చెప్పండి? రక్షించేదానికి సమర్థం. మరొక మాట చెప్పి ప్రార్థన చేస్తాను. రోమీలు రాసిన పత్రిక 4వ అధ్యాయం 21వ వాక్యం. అది చెప్పి ప్రార్థన చేస్తాను. దేవుని మహిమపరచి
ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. రోమీయులు రాసిన పత్రిక 4:21 వాక్యంలో మనకి అబ్రహాము కనబడుతూ ఉన్నారు. అబ్రహాం దేవుని ప్రజలారా, అబ్రహాము ఎవరనంటే విశ్వాసులకు తండ్రి. అబ్రహాము చాలా విశ్వాసపరుడు, విశ్వాసముతో ప్రభువుని వెంబడించిన వాడు. దేవుని ప్రజలారా, అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చడానికి సమర్థుడిని రూఢిగా విశ్వసించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎవరో తెలుసండి? వాగ్దానములను చేసి, దేని చెప్పండి, వాగ్దానములు చేసి వాటిని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు. అందరూ తలల పైకెత్తండి ఒకసారి. అందరూ తలల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. దేవుని ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. చాలామంది వాగ్దానాలు చేస్తారు. రాజకీయ నాయకులు వాగ్దానాలు చేస్తారు, ఎన్నో వాగ్దానాలు చేస్తారు. దేవుని ప్రజలు వాళ్ళు నెరవేర్చవచ్చు, నెరవేర్చకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొన్నిసార్లు నెరవేర్చకపోవడం గల కారణం ఏంటంటే వాళ్ళు సమర్థులు కాదు. వాగ్దానములను చేసి మాట ఇచ్చి దానిని నెరవేర్చడానికి నా దేవుడు శక్తి కలిగిన దేవుడు, ఆయన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన ఏదైనా ఒక మాట నీకు ఇచ్చారంటే ఆ మాట ఖచ్చితంగా నీ జీవితం నెరవేరుస్తారు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని ప్రజల అబ్రహాముకి దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమిటి ఆ వాగ్దానం అంటే, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రాల వల్ల చేస్తానని చెప్పాడు. నీ సంతానాన్ని ఇసుక రేణువుల వల్ల చేస్తానని చెప్పాడు. దేవుని ప్రజల ఇంచుమించు వాగ్దానం చేసి చాలా కాలం అయిపోయింది. వాగ్దానం చేసి చాలా కాలం అయిపోయింది. అప్పటికి దాదాపుగా ఇంచుమించు అబ్రహాముకి 100 ఏళ్ల వయసు వచ్చేసింది. కానీ అబ్రహాము గురించి రాయబడిన మాట ఏంటంటే, అబ్రహాము దేవుని వాగ్దానాన్ని గురించి సందేహించలేదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో చాలా వాగ్దానాలు ఉన్నాయి. దేవుని ప్రజలారా, ఆ వాగ్దానాలన్నీ కూడా యేసుక్రీస్తు ద్వారా మనకి అనుగ్రహించబడ్డాయి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి వాగ్దానము మీతో ప్రభు ఏ వాగ్దానం అయితే మాట్లాడారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటూ ఉండండి. నిశ్చయముగా, ఖచ్చితంగా నా దేవుడు ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెబుదాం. బైబిల్ గ్రంథంలో అనేకమైన వాగ్దానాలు ఉన్నాయి, చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఒకరిని తల్లి వారిని ఆదరించినట్లు నేను మిమ్మను, వాగ్దానం అది. వారిలో ఒంటరి అయినవాడు 1000 మంది ఆగుతాడు. హల్లెలూయా. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎన్నో వాగ్దానాలు దేవుని ప్రజలు. ఆ వాగ్దానాలన్నీ చాలాసార్లు మనము ప్రతి సంవత్సరం కూడా ఒక వాగ్దానం తీసుకుంటూ ఉంటాం. మీకు వాగ్దానాలు జ్ఞాపకం ఉన్నాయా? ఎవరి వాగ్దానాలు వాళ్ళకి జ్ఞాపకం ఉన్నాయా? మర్చిపోయారా? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చాలామంది మర్చిపోయి ఉంటారులేండి. ఒకసారి మరలా ఈరోజు ఒకసారి మరలా జ్ఞాపకం చేసుకోండి. ఎందుకంటే సంవత్సరం వచ్చేస్తుంది, ఇక డిసెంబర్ మాత్రమే మన మధ్యలో ఉంది. దేవుని మరొక వాగ్దానం తీసుకోవడానికి మనం సిద్ధపడుతూ ఉన్నాం. స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేవుని ప్రజల వాగ్దానము ఎప్పుడైతే మీరు విశ్వసిస్తారో ఆ వాగ్దానం ఎప్పుడైతే నమ్మి ప్రార్థన చేస్తారో, ఆ వాగ్దానం ఎత్తిపట్టి ఎప్పుడైతే మీరు ప్రార్థన చేసుకుంటారో నిశ్చయంగా వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడుతుంది. అంతేగాని ఆ వాగ్దానం తీసుకుని వెళ్ళి ఎక్కడో బీరువా కిందో, ఆ బీరువాలోనో లేకపోతే ఎక్కడో టేబుల్ కిందో, ఎక్కడో బైబిల్లోనో పెట్టేసి దేవుడు నాకు ఏం చేశాడో స్తోత్రం చెప్పాలి గట్టిగా. ప్రైజ్ ద లార్డ్. చేసిన వాగ్దానాలేమో తొక్కిపెట్టేస్తా ఉన్నావా? చేసిన మా వాగ్దానాలన్నీ ఏమో మరిచిపోతూ ఉన్నావు. దేవుని ప్రజలు వాటిని ఎత్తిపెట్టి ఎప్పుడు ప్రార్థన చేసింది లేదు, వాటి జ్ఞాపకం చేసుకుంది లేదు. అబ్రహాము దేవుని వాగ్దానాన్ని రూఢిగా నమ్మి విశ్వసించాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని అబ్రహాము జీవితంలో వాగ్దానాలను నెరవేర్చడానికి దేవుడు, ఆయన శక్తి కలిగిన దేవుడు సమర్థుడండి.
వాగ్దానాలు నెరవేర్చడానికి ఎవరు చెప్పండి? ఆయన సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు ఆయన. దైవజనుడు యేసన్న గారికి లేమల్లి అనే ప్రాంతంలో ఒకరోజు తుఫాను కారణంగా మందిరం కూలిపోతే ఆయన రాత్రంతా మెలకువగలిగి ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. రాత్రంతా మెలకువగలిగి ప్రార్థన చేసుకుంటూ ఉంటే దేవుని ప్రసారా ఆ తర్వాత రోజు మరుసటి రోజు ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అవుతాడు. వెంటనే ఆయన ఆ వాగ్దానాన్ని విశ్వసించి నమ్మి ఆ సంవత్సరం అంతా ప్రార్థన చేశారట. ఏమని ప్రార్థన చేసి ఉంటారు? ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేశారు. దేవుని ప్రజరా, నా దేవుడు ఆయన్ని అత్యధికంగా దీవించాడు, ఆశీర్వదించాడు. వేల సంఘాలు, వేలాది మంది సేవకుల్ని దేవుడు ఆ సేవకునికి అప్పగించాడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వాగ్దానాలను మనం విశ్వసించాలి, నమ్మాలి. అసలు వాగ్దానాలు మనం స్వతంత్రించుకునేవారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. దేనికి శక్తి కలిగిన దేవుడు, దేనికి సమర్థుడు అంటే, ఒకటి ఆయన మనలను రక్షించేదానికి శక్తి కలిగిన దేవుడు, ఆయన మనలను రక్షించడానికి సమర్థుడు. రెండవది వాగ్దానాలు నెరవేర్చడానికి సమర్థుడు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. దేవుని ప్రజరా, ఆయన సామర్థ్యము, ఆయన శక్తి చాలామందికి తెలియక పొరపడుతూ ఉన్నారు. ఆయన శక్తి తెలియక, ఆయన సామర్థ్యం తెలియక. యేసుక్రీస్తు ఎంత శక్తి కలిగిన దేవుడు, ఎంత సామర్థ్యం కలిగిన దేవుడు తెలియక చాలామంది పొరపాటు పడుతున్నారు, నమ్మి విశ్వసించలేకపోతూ ఉన్నారు. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని చెప్పండి. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడని, తనను అడిగితే ఏదైనా ఒక ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా. మొదట ఏం చేయాలి చెప్పండి? నమ్మాలి, విశ్వసించాలి. నమ్ముట నీ వలన అయితే చెప్పండి, నమ్మవానికి మొదట నీవు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి. ఆ వాక్యాన్ని నువ్వు విశ్వసించాలి. షడ్రకు మేషకు అబేద్నెగోను రక్షించిన దేవుడే నన్ను, నా కుటుంబాన్ని రక్షించడానికి కూడా ఆయన శక్తి కలిగిన దేవుడు ఆయన అని నువ్వు నమ్మాలి. అబ్రహాము జీవితంలో చేసిన వాగ్దాన్ని నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడే నా జీవితంలో కూడా ఈ వాగ్దాన్ని నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడు ఆయన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? నమ్మి విశ్వసించాలి. నమ్మి విశ్వసించి ప్రార్థన చేసుకోవాలి. ఆయన శక్తి కలిగిన దేవుడు, రక్షించేదానికి ఆయన శక్తి కలిగిన దేవుడు. రెండవది ఆయన వాగ్దాన్ని నెరవేర్చడానికి శక్తి కలిగిన దేవుడు. మరొక మాట చెప్పేసి ప్రార్థన చేస్తాను, చదివించి ప్రార్థన చేస్తాను. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 10వ వాక్యం. పేతురు రాసిన 2వ పత్రిక. భక్తులను శోధనలో నుండి తప్పించుటకును, దుర్నీతి పరులను, మలినమైన దురాశలు కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకు. హల్లెలూయా. దేనికి సమర్థుడు చెప్పండి? ఆయన మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా. ఆయన శిక్షించేదానికి కూడా సమర్థుడు. దేనికి సమర్థుడు చెప్పండి? ఆయన శిక్షించేదానికి కూడా సమర్థుడు. ఎవరిని శిక్షిస్తాడో తెలుసండి? అక్కడ ప్రభుత్వాలను ఎవరైతే నిరాకరిస్తారో, ఏం చెప్పండి రాయబడిన మాట ఏంటి? అది దుర్నీతి పరులను, చూడండి, మలినమైన దురాశలు కలిగి శరీరానుసారంగా ఎవరైతే నడుచుకుంటారో, ప్రభుత్వాలను ఎవరైతే నిరాకరిస్తారో, తీర్పు దినము వరకు వాళ్ళని కావలి ఉంచడం, అంటే తీర్పు వచ్చేటంత వరకు వాళ్ళని కావల్లో ఉంచడం, వాళ్ళు శిక్షించడానికి కూడా ఆయన సమర్థుడు. ప్రైజ్ ద లార్డ్. ఒకటి రక్షించడానికి సమర్థుడు. రక్షించడం మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞల ప్రకారము, కట్టడల ప్రకారం నడవకపోతేనటండి ఆయన మనం శిక్షిస్తాడట. ఆయన శిక్షకు మనం గురి కాకుండా, ఆయన ఉగ్రతకు మనం గురి కాకుండా, దేవుని ప్రజల మహాదినమున జరిగే ఆ తీర్పులకు మనం వెళ్ళకుండా తప్పించబడాలి. ఆ శిక్ష నుంచి మనం తప్పించబడాలి, కాపాడబడాలంటే దేవుని మార్గాలు మనం నడుస్తూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్.
దేవుని మార్గాలు నడవాలి, వాక్యాన్ని విశ్వసించాలి. వాక్యం మనకి ఏమైతే బోధిస్తుందో ఆ వాక్యం ప్రకారంగా మనం నడుచుకుంటూ ఉండాలి. దేవుని ప్రసార మన దేవుడు శిక్షించే రక్షించే దేవుడు మాత్రమే కాదండి, ఆయన శిక్షించే దేవుడు కూడా. ఎవరిని శిక్షిస్తాడు తెలుసండి? ఆయన శరీరానుసారంగా నడుచుకునే వాళ్ళని, ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళని, దేవునికి వ్యతిరేకంగా జీవించే వాళ్ళని, ప్రభుత్వాన్ని నిరాకరించి, ప్రభుత్వం అంటే మన ప్రభుత్వం కాదు, యేసయ్య గవర్నమెంట్ ఒకటి ఉంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. యేసయ్య గవర్నమెంట్ ఒకటి ఉంది. ఆయన అంటారు, నా ప్రభుత్వము నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు, నా ప్రభుత్వం నా రాజ్యము అది పర సంబంధమైనది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని ప్రజల దేవుని యొక్క ప్రభుత్వాన్ని, ఆయన గవర్నమెంట్, ఆయన ఇచ్చిన ఆజ్ఞలు, ఆయన ఇచ్చిన కట్టడలు ఎవరైతే అనుసరిస్తారో మరి వారి జీవితాలను గొప్ప కార్యాలు చేసే దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేసే దేవుడు, మనల్ని శిక్షలో నుంచి తప్పించి రక్షించడానికి సమర్థుడు ఆయన. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. గనుక చాలా శ్రద్ధగా మనం ఆ మాటలు జాగ్రత్తగా ఆలోచిస్తూ ధ్యానం చేసుకుంటూ, దేవుని ప్రజారా, మన దేవుడు సమర్థుడైన దేవుడు. ఆయన దేనికి సమర్థుడు తెలుసండి? ఒక్క మాటలో చెప్పాలంటే దేనికైనా ఆయన సమర్థుడు. హల్లెలూయా. అందుకనే యేసయ్య అబ్రహాముతో ఈ మాట అన్నారు, అబ్రహామా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదైనా కలదా? ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయన రక్షించే దేవుడు, దేవుని ప్రజరా, ఆయన వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, ఆయన శిక్ష నుంచి తప్పించే దేవుడు కూడా. ప్రైజ్ ద లార్డ్. యథార్థంగా నీతిగా ప్రతి శిక్షను తప్పిస్తాడు. ఒకవేళ దేవుని ప్రజరా మరి యథార్థంగా కాకుండా ఇష్టానుసారంగా బ్రతికితే వాళ్ళని శిక్షిస్తాడు కూడా. శిక్షించేదానికి సమర్థుడు, రక్షించేదానికి కూడా సమర్థుడు. సమర్థుడైన దేవుణ్ణి మనం ఆరాధించుదాం, స్తుతించుదాం. ఈ కొద్ది మాట ప్రభు మన వెన్నుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.